ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. 5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీల పునరేకీకరణ జరుగుతోంది. మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అందుకు స్పష్టమైన సంకేతాలను అందిస్తోంది. చంద్రబాబుతో మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, కేజ్రీవాల్, శరద్ యాదవ్ వంటి కీలక నేతల భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సన్నగిలిన సంబంధాలు, రాష్ట్రాలపై మోదీ వైఖరి, సిబిఐ, ఈడీ, ఐటీ దాడులతో కక్ష సాధింపు చర్యలు, నిధుల విషయంలో పక్షపాత ధోరణికి వ్యతిరేకంగా పలు ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల పునరేకీకరణ, మారుతున్న సమీకరణాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కె కృష్ణసాగరరావు గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, రాజకీయ అంశాల విశ్లేషకులు; కనుమూరి రవిచంద్రారెడ్డి గారు, ఏఐసిసి సభ్యులు, రాజకీయ అంశాల విశ్లేషకులు; విక్రమ్ పూల గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ అంశాల విశ్లేషకులు. కృష్ణసాగర్ గారు, త్వరలో 5 రాష్ట్రాల అసెంబ్లీకి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆ 5 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సానుకూల అంశాలు ఏంటి? ఆ రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయావకాశాలను ఏ విధంగా విశ్లేషణ చేసుకోవచ్చు? ఇప్పుడు మనందరికీ తెలిసినట్టు 5 రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలకు పోతా ఉన్నాయి. దానిలో ఛత్తీస్గఢ్ నవంబర్ 12th, 20th ఒక 2 దశలలో పోతా ఉంది. తర్వాత మధ్యప్రదేశ్ 28వ తారీఖు నాడు, రాజస్థాన్ ఏమో తెలంగాణతో పోతా ఉంది. మధ్యప్రదేశ్ అండ్ మిజోరాం 28వ తారీఖు నాడు నవంబర్ పోతా ఉంటే, రాజస్థాన్, తెలంగాణ డిసెంబర్ 7th పోయి డిసెంబర్ 11th కల్లా ఈ ఎన్నికల కౌంట్ కంప్లీట్ అయ్యి ఈ 5 రాష్ట్రాల్లో కూడా కొత్త ప్రభుత్వాలు రాబోతా ఉన్నాయి. సో కొత్త ప్రభుత్వాలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ ఉండాలని మేము అనుకుంటున్నప్పటికీ 4 రాష్ట్రాల్లో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని గట్టిగా నమ్ముతా ఉన్నాం. తెలంగాణలో కూడా ప్రజలు దీవిస్తే బలపడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నది కూడా మా అభిలాష. ఇప్పుడు మీరు రాజస్థాన్ చూస్తే, రాజస్థాన్లో 200 సీట్లు ఉంటే దానిలో 160 సీట్లు భారతీయ జనతా పార్టీ, 25 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా గెలవాలనుకున్నా కూడా వాళ్ళు దగ్గర అంటే వాళ్ళు గెలవాల్సిన సీట్లు చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ స్ట్రైక్ రేట్ అమోఘంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. కానీ అక్కడ పరిస్థితి అట్లా లేదు. అక్కడ వారింగ్ ఫ్యాక్షన్స్ 2 కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాయి. అక్కడ కొత్తగా వాళ్ళకి అలయన్స్లు కూడా ఏమి లేవు. ఉన్న బీఎస్పీతో అలయన్స్ కూడా అక్కడ బ్రేక్ అయింది. కాబట్టి కొత్తగా మీరు అన్నట్టు లోకల్ పార్టీస్ ఏమి కాంగ్రెస్కి చేయూతి ఇవ్వడానికి అక్కడ వచ్చే పరిస్థితి లేదు. ఇండిపెండెంట్గా బీఎస్పీ అక్కడ నిలబడతా ఉంది. సేమ్ థింగ్ విత్ ఛత్తీస్గఢ్లో ఏమున్నది, 90 సీట్లు ఉంటే అక్కడ 49 సీట్లు మేము ఉంటే 39 సీట్లు కాంగ్రెస్ ఉంది. కాబట్టి అక్కడ నారో మార్జిన్ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీయే గట్టిగా అక్కడ ఒక లీడర్ని ప్రొజెక్ట్ చేయలేకపోతా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు అజిత్ జోగి గారు ఉండేవారు, వారికి ఒక ఫేస్ ఉండేది, వారికి ఒక స్థాయి ఉండేది. ఇప్పుడు అజిత్ జోగి గారు ముందుకు రావటం లేదు, ఆయన ఎటు పోతారో తెలియటం లేదు. కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక సీఎం క్యాండిడేట్ ఫేస్ కూడా లేదు. అంటే చాలా దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పటిదాకా ఎవరు ఫేస్గా డిక్లేర్ కాలేదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు రాజస్థాన్లో 2 వారింగ్ ఫ్యాక్షన్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒక యువతరం, ఒక ఇంతకుముందు పెద్ద నాయకుడైన రాజస్థాన్లో కాంగ్రెస్ నాయకులు, వాళ్ళిద్దరి మధ్య వార్ నడుస్తూ ఉన్నది. సేమ్ థింగ్ మీరు మధ్యప్రదేశ్లోకి వస్తే కూడా దగ్గర మధ్యప్రదేశ్లో 230 సీట్లకి పోరుంటే 166 సీట్లలో చాలా బలీయంగా భారతీయ జనతా పార్టీ ఉంది. 57 సీట్లు మాత్రమే కాంగ్రెస్ ఉన్నది. అంటే మార్క్ క్రాస్ కావడానికి వాళ్ళకి దగ్గర 65% ఇంక్రీజ్ కావాల్సిన అవసరం ఉన్నది. అది ఎక్కడ కూడా అంటే సమీప హొరైజన్లో ఎక్కడ కూడా వీళ్ళు పెరిగి ఆ స్థాయికి, మ్యాజిక్ నెంబర్ స్థాయికి వస్తారనేది లేదు. లోకల్గా కూడా వాళ్ళకి అక్కడ ఏమీ అలయన్స్లు కుదరటం లేదు. కాబట్టి మీరు ఏది చూసినా, మిజోరాం చూస్తే తప్పకుండా ఓడిపోయే పరిస్థితిలో ఉన్నారు. అక్కడ 40 సీట్లకి చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉన్నది. 34 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మిగతా లోకల్ అలయన్స్ అంటే లోకల్ పార్టీస్ ఉన్నాయి. అది హార్డ్లీ ఎనీ ఆపోజిషన్ అక్కడ 34 సీట్లలో ఉన్నారు. ఈరోజు డిసెంబర్ 11th మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా కనబడేది ఒకటి ఫలితం ఏంటంటే, కాంగ్రెస్ ముక్త్ నార్త్ ఈస్ట్ అన్నది నిజం కాబోతా ఉన్నది. ఎందుకంటే వాళ్ళకి నార్త్ ఈస్ట్లో ఒకే ఒక్క రాష్ట్రం మిగిలింది, మిజోరాం. ఆ రాష్ట్రాన్ని కూడా వారు కోల్పోబోతా ఉన్నారు. ఇది నేను 100% చెప్పగలుగుతాను. ఎందుకంటే అక్కడ వాతావరణం అట్లున్నది. అక్కడ లోకల్ పార్టీస్తోని భారతీయ జనతా పార్టీ అలా అయ్యింది. మాకు ఇంతకుముందు అక్కడ సీట్లే లేవు. కాబట్టి మేము గెలుస్తున్నాం, కానీ మా మిత్రులు తప్పకుండా కూడా మిజోరాంలో మా మిత్రులు గెలుస్తూ ఉన్నాం. మీరు అదేవిధంగా మీరు ఇఫ్ యూ సీ ఎనీ ఆఫ్ ది స్టేట్స్, అంటే ఈ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా వాతావరణం అన్నది కాంగ్రెస్ వైపు పోతున్నట్టు కనబడతలేదు. ఎందుకు కనబడతలేదు అన్నది ప్రశ్నిస్తే
కాంగ్రెస్ ముక్త్ నార్త్ ఈస్ట్ ఎట్లా అయిందో అట్లా హార్ట్ ల్యాండ్ ఆఫ్ అంటే ఈ భారతదేశ హార్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో నార్దర్న్ బెల్ట్, ఆ బెల్ట్ మొత్తంలో కూడా ఒక స్వీపింగ్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్కి అక్కడ రిప్రజెంటేషన్ తగ్గుతూ ఉన్నది. కాబట్టి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్కి చాలా కష్టాలు, పెద్ద ఎత్తున కష్టాలు రాబోతూ ఉన్నాయి. రవిచంద్ర రెడ్డి గారు, త్వరలో 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ దృఢంగా విశ్వాసంగా చెబుతోంది. మరి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి విజయావకాశాలను ఏ విధంగా బేరీజు వేసుకోవచ్చు? రాజస్థాన్ వరకు తీసుకోండి, ప్రతి 5 సంవత్సరాలకి రూలింగ్ గవర్నమెంట్ పడిపోవడం జరుగుతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ చూస్తే ఇప్పటికి 3 టర్మ్లు బీజేపీ కంటిన్యూస్గా పరిపాలించడం జరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్తో పాటు కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేది నిర్వివాదమైన అంశాన్ని ప్రజలు గుర్తించారు. ఎందుకంటే నోట్ల రద్దుతో వచ్చిన ఇబ్బందులు కావచ్చు, బ్యాడ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జీఎస్టీ కావచ్చు, అచ్చేదిని తెస్తామని తేలేకపోవడం కావచ్చు, బేటీ పడావ్ ఇలాంటి ప్రతి ఒక్క నినాదం ఫెయిల్యూర్ అయిన కండిషన్లో ఇప్పుడు లేటెస్ట్గా పెరిగిపోతున్న ధరలు, మామూలుగా బైక్ కానీ కారుకు కానీ కొంత వేగం ఉంటుంది, ఆ వేగానికి మించి పెట్రోల్ డీజిల్ ధరలు పరిగెత్తుతున్నాయి. అవి సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. సామాన్యుడి సంగతి పెట్రోల్ కోసం, డీజిల్ కోసం తప్పించే బైకు, కార్ల వాళ్లే కాకుండా రైతుల ఆగ్రహం పెల్లుబుకింది ఈ రాష్ట్రాల్లో. ఎందుకంటే ఈ రోజుల్లో నాగళ్లు బట్టి దున్నే రైతులు చాలా తక్కువ. ట్రాక్టర్లతోనే దున్నే రైతులు, వ్యవసాయం చేసేవాళ్ళు, షుగర్ కేన్ ట్రాన్స్పోర్ట్ చేసుకునేవాళ్ళు, ఇలా వివిధ రైతుల సెక్టార్లో ట్రాక్టర్ లేని రైతు లేడంటే అతిశయోక్తి కాదు. మరి ట్రాక్టర్ లేని రైతు లేనప్పుడు ప్రతి ఒక్క రోజు కూడా కనీసం 10 లీటర్లు డీజిల్ వేసుకున్నా కూడా పెరిగిన రేట్ల ప్రకారం ఒక 250 రూపాయలు సగటున రోజు ఖర్చు అయితే నెలకి 7,500 వేరియేషన్ వస్తాం. ఇకపోతే తెలంగాణ వరకు వస్తే మేము వివిధ పార్టీలతో కూటమి కట్టడం జరిగింది. ఇక్కడ మాకు అనుకూలంగా గణాంకాలు వస్తాయి. తెలంగాణలో ఇక్కడ ఒకే కుటుంబం 4 వర్సెస్ 4 కోట్ల మంది ప్రజల నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తా ఉంది. 4 పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి, టీజేఎస్, తెలుగుదేశం, మరి సిపిఐ, కాంగ్రెస్ పార్టీ. సో ఓట్ డివిజన్ అనేది ఉండదనే భావంతో తెలంగాణతో పాటు సిట్టింగ్ మిజోరం నిలబెట్టుకోవడం జరుగుతుందనే ఉద్దేశంతో 5కి 5 కాంగ్రెస్కు పాజిటివ్గా ఉన్నాయని మేము భావిస్తా ఉన్నాం. మిజోరంకి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నా మాకు బలం పోతున్నట్టు, తిరిగి వాళ్ళ అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పిన జోస్యం కూడా ఇది కరెక్ట్ కాదనేది మా ఒపీనియన్. ఇక్కడ ఒక స్టాండర్డ్తో, అక్కడ ఒక స్టాండర్డ్తో, ఈ రాష్ట్రాల్లో అయితే ఎమ్మెల్యేలు మాకు మెజారిటీలో ఉన్నారు, మా గణాంకాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ తిరిగి మేమే అధికారంలోకి వచ్చిన తీరు ఏదైతే చెప్పారో అక్కడ మిజోరంకి వచ్చేసరికి రివర్స్లో చెప్తున్నారు. అంటే అసలుకే లేకపోయినా తిరిగి మేము గెలుస్తాం. అది ఎంత సత్యదూరమో ఇదే విధంగా ఇక్కడ మేము గెలవమని చెప్పడం కూడా సత్యదూరం. అంతేకాదు అన్నీ సక్రమంగా ఎలక్షన్ జరిగితే 5కి 5 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందనేది మాకున్న సమాచారం. విక్రమ్ గారు, ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించారు. ఈ పర్యటనలతో ముఖ్యంగా విపక్షాల ఐక్యత మరోసారి తెర మీదకి వచ్చింది. చంద్రబాబు తన పర్యటనలో భాగంగా మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, అట్లాగే అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్లతో భేటీ అయ్యారు. మరి ఈ రాజకీయ భేటీలకు ఉన్నటువంటి ప్రాధాన్యతని ఏ కోణంలోంచి ఏ విధంగా పరిశీలించుకోవాలి? చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన చూస్తేనండి, అది బీజేపీని, కేంద్రంలో బీజేపీని గద్దెదించే లక్ష్యంతోనే జరిగినట్టుగా మనం చెప్పుకోవాలి. దానికి ఒక సెమీఫైనల్గా ఇప్పుడు జరుగుతున్నటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలను కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సరే, ఆల్రెడీ మన తెలంగాణలో చూసాము, దాదాపుగా అన్నీ ఒక కొలికొచ్చినటువంటి సందర్భంగా, అంటే కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం, టీజేఎస్, సిపిఐ వచ్చేసింది, అంటే పొత్తులు. మిగతా చోట్ల ఏంటంటే ఇక్కడ బీఎస్పీ ఓటు కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏమో అజిత్ జోగి గారి జనతా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత మిగతా చోట్లేమో ఇండిపెండెంట్గా పోటీ చేసే, అంటే స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి బీఎస్పీకి ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన వాళ్ళని ఇక్కడ ఏదైతే ఈ 5 రాష్ట్రాల్లో కనుక కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అది ఒక రకమైనటువంటి బూస్టుగా ఉపయోగపడుతుంది. రేపొద్దున 2019 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మోడీ గారిని గద్దెదించేటువంటి లక్ష్యంతో చేయడానికి అందరికీ కూడా ఒక మంచి ఇదిగా పనికొచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. అందువల్ల వారు అందరితో కూడా మాట్లాడారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి గారిని రేపు ప్రధాని అభ్యర్థిగా, అంటే దేశానికి తొలి దళిత ప్రధానమంత్రిగా ఆవిని ఉంచాలి అనేటువంటి ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టుగా మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కూడా మనం చూసాం, ఇటీవల చిదంబరం గారు కానివ్వండి, మిగతా కొంతమంది నాయకులు మా ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ గారని మేము ఎప్పుడూ చెప్పలేదనేటువంటి మాట చెప్పారు. అంటే 2019 ఎన్నికల్లో రేపొద్దున్న మాయావతి గారిని ప్రధాన అభ్యర్థిగా
ప్రకటించడం ద్వారా అన్ని పార్టీలను ఏకం చేయాలనేటువంటిది ఒక లక్ష్యంగా కనపడుతుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు మాయావతి గారితో వెళ్తాం. మాయావతి గారు కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనకి చూస్తే రాజస్థాన్ కానివ్వండి, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వీటిల్లో బీఎస్పీకి 3 నుంచి 8% ఓట్లు ఉన్నాయండి. అంటే దాదాపుగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానంగా ఉంది. కాబట్టి ఆ ఓట్లు కనుక బీజేపీకి వ్యతిరేకంగా పడేటట్లయితే డెఫినెట్గా అక్కడ విజయ అవకాశాలు మెరుగవుతాయి. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలకి ఏదైతే ఉన్నదో మెరుగయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏంటంటే ఇప్పటి వరకు మాయావతి గారు స్పష్టంగా చెప్పనప్పటికీ కూడా కొంత ఆ విధంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఇవాళ మనం అనేక సర్వేలు చూసాం. సర్వేలు చూస్తే రాజస్థాన్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందనేటువంటిది ఒకటి వచ్చింది. సరే, మధ్యప్రదేశ్ కానివ్వండి, ఛత్తీస్గఢ్ కానివ్వండి కొంత 2% వేరియేషన్ ఉన్నది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అనుకూలత ఉన్నది అనేటువంటిది మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. ఒక్క మిజోరంలో మాత్రం ఇందాక కృష్ణసాగర్ రావు గారు అన్నట్టుగా అక్కడ మంత్రులు కూడా రాజీనామాలు చేసే పరిస్థితి వస్తుంది. అక్కడ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. అక్కడ బీజేపీ లేకపోయినప్పటికీ అక్కడ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నది. నేను అనుకోవడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా లూజ్ అయ్యే స్థానం మాత్రం మిజోరంగా ఉన్నది. ఖచ్చితంగా వచ్చేది ఒక రాజస్థాన్ లాగా కనపడుతుంది. మిగతాది ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా బీఎస్పీ యొక్క వైఖరి బట్టి కూడా కొంత ఉంటుందండి. సార్ గారు, మోదీ ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా కీలకమైన నిర్ణయాలు ఏవి కూడా స్పష్టంగా తీసుకోలేకపోతున్నాయని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. మరి విపక్షాల విమర్శలని ఏ కోణం నుంచి పరిశీలించుకోవాలి? మరోవైపు చూసినట్లయితే 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకీకృతం కావడాన్ని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా నిశ్చితంగా గమనిస్తోంది? ఇప్పుడు విపక్షాలన్నీ ఏకీకృతం అవుతా ఉన్నాయంటే ఎవరికి బలం లేదు ఇండివిజువల్గా అన్నది ఎక్స్పోజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పరిస్థితి ఎట్లున్నది అంటే వాళ్ళు ఎక్కడైనా కూడా ఓటమి జరిగితే దానిలో విక్టరీ ఏంది, దానిలో గెలిపోయిందనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు వారు చెప్పినట్టు ఇప్పుడు రవి గారు కూడా వారే చెప్పారు. ఇప్పుడు రాజస్థాన్లో మేము ఎందుకు గెలుస్తాం అన్నదానికి 5 సంవత్సరాలు అక్కడ ప్రభుత్వాలు మారుతున్నాయి కాబట్టి మేము గెలిచే ఛాన్స్ ఉన్నాయని చెప్తున్నారు తప్పించి మా విధానపరమైన పరిపాలన లేకపోతే మేము ఇచ్చే గుడ్ గవర్నెన్స్ ద్వారా, మాకున్న నాయకత్వం ద్వారా, మాకున్న సంస్థాగత బలం ద్వారా, ప్రజలు మాకిచ్చే సమర్థత ద్వారా మేము వస్తామని చెప్తలేరు వాళ్ళు. మిగతా రాష్ట్రాలు కూడా వారి ఆశ ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ. ఇప్పుడు 3 టర్ములు 4 టర్ములు ఉన్న రాష్ట్రాలలో మేము ఎట్లా గెలుస్తామంటే యాంటీ ఇన్కంబెన్సీ, మీకు వ్యతిరేకత ఉంది కాబట్టి మేము గెలుస్తాం. అంటే దాంతోనే మనకి ఏం తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ వైఖరి అంటే వాళ్ళు ప్రజలతోనే డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నారు. అంటే ఆ పవర్ సైకిల్ ఏదైతే ఉన్నదో ఆ సైకిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మేము వస్తాం, లేకపోతే అప్పటిదాకా మేము ఎగ్జిస్ట్ అవుతాం. కానీ అట్లా ఉండదు కదా. ప్రజాస్వామ్యంలో ఎట్లుంటుంది అంటే 3 సార్లు 4 సార్లు ఎందుకు ఎన్నుకుంటా ఉన్నారు ఈ గవర్నమెంట్లని? గుజరాత్ 5వ సారి ఎందుకు ఎన్నిక కాబడ్డది? ఈరోజు మధ్యప్రదేశ్ 4వ సారి ఎందుకు ఎన్నిక కాబడ్డది? ఛత్తీస్గఢ్ 3వ సారి ఎందుకు ఎన్నిక కాబడ్డది? మీరు అన్న లెక్కకి ఒక టర్మ్కే ఉండాలి కదా యాంటీ ఇన్కంబెన్సీ, ఉండలేదు కదా. ఎందుకంటే అక్కడ తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలు రైతుల జీవితాలని బాగుపరుస్తూ ఉన్నది. అక్కడ ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్స్ పొలిటికల్గా జరిగి ఫైరింగ్ జరిగినా కూడా అది తప్పకుండా కూడా ఆ పరిపాలన లోపంగానే మేము భావిస్తూ ఉన్నాం. అక్కడ మా రాష్ట్రం అయినా కూడా దాన్ని సరిదిద్దుకుంటారు. అంతకు తప్పించి విధానపరమైన లోపం కాదు. విధానపరమైన లోపం ఎందుకు కాదంటున్నా అంటే 27% అగ్రికల్చరల్ గ్రోత్ దేశంలో ఏ రాష్ట్రం వేయలేదు, మధ్యప్రదేశ్ ఇచ్చింది. అక్కడ రైతులు బెంచ్ కార్లు కొనుక్కుంటున్నారు, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. విపక్షాలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుల బతుకులు, మేము పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో రైతుల బతుకులు చూస్తే విత్ అన్ ఎక్సెప్షన్ మహారాష్ట్ర, అది కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నా. మహారాష్ట్రకి మేము ఈ టర్మ్లోనే వచ్చాం, ఇంకొక 3 టర్ములు మహారాష్ట్ర మా చేతిలో ఉందనుకోండి, అక్కడ కూడా ఆత్మహత్యలు ఉండవు. కాబట్టి జాతీయ విధానంగా కూడా ఒక అగ్రికల్చరల్ అంటే నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ లేని గవర్నమెంట్ 60 సంవత్సరాలు దగ్గర 56 సంవత్సరాలు నడిపించారు కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక విధానపరమైన నిర్ణయాలతో అగ్రికల్చర్ని వారి రాబడిని రైతుల రాబడిని మేము దగ్గర దిగ్వినీకృతం చేయడానికి 2024 ఇయర్ వరకు అదొక టార్గెట్గా పెట్టుకుని ముందుకు పోతా ఉంది. అయితే ప్రధానంగా రాజస్థాన్ విషయానికి వచ్చినట్లయితే దాదాపు 65% నుంచి 70% మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పార్టీ అధిష్టానం టికెట్లు నిరాకరించింది. మరి ఆ అంశాన్ని ఎట్లా చూడాలి? భారతీయ జనతా పార్టీ వ్యూహం ఇది. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అన్నది డైరెక్ట్గా సీఎం మీదనే కాకుండా లోకల్ ఎమ్మెల్యేస్ మీద కూడా ఉంటుంది. వాళ్ళు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క కోణంలో ఎన్నికలు జరుగుతాయి. అక్కడ రాజస్థాన్లో కానివ్వండి, తమిళనాడులో కానీ జనరల్గా ఏమవుతుందంటే ఫ్రెష్ ఫేసెస్ కోసం వీళ్ళని లోకల్గా ఓడించడం జరుగుతూ ఉన్నది. అంటే మొత్తం రాష్ట్రంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్ని అసెంబ్లీ స్థాయిలో వాళ్ళు విశ్లేషించకుండా వాళ్ళు ఒక చేంజ్ కోసం
చూస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. కాబట్టి తప్పకుండా కూడా దానికి ప్రతివ్యూహంగా భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా వ్యవహరిస్తూ ఉన్నది, వ్యవస్థీకృతంగా. అంతకు తప్పించి అక్కడ ఏదో ఎమ్మెల్యేలు ఫెయిల్ అయితే తప్పకుండా కూడా పార్టీ ఫెయిల్ అయినట్టే. ఎమ్మెల్యేలు ఫెయిల్ అయితే ప్రభుత్వం పోతుంది. మేము మారుస్తున్నాము అంటే తప్పకుండా కూడా అక్కడ అసెస్మెంట్, లోకల్ అసెస్మెంట్ చూసిన తర్వాత అది నిజంగా మీరు అనుకున్నట్టు వాళ్ళు ఫెయిల్ అయితే మేము మారుస్తున్నాం అనుకున్నా కూడా ఒక లిసనింగ్ ఆర్గనైజేషన్, ఒక యాక్టివ్గా ఒక పొలిటికల్ పార్టీ యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు కదా, ప్రజల కోసమే యాక్షన్ తీసుకుంటుంది అనుకోవచ్చు కదా. కాబట్టి ప్రజలు ఎట్లా దానికి సంకేతాలు ఇస్తారన్నది, ఎట్లా స్పందిస్తారని చూద్దాం. నేనేమంటున్నా అంటే చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నా, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అండ్ మధ్యప్రదేశ్ 4 రాష్ట్రాలు కూడా గెలిచి మా ప్రభుత్వాలు మళ్ళీ రాబోతా ఉన్నాయి. తెలంగాణలో కూడా మేము చాలా గట్టి పోటీ ఇవ్వబోతా ఉన్నాం, మ్యాక్సిమం సీట్స్ గెలవబోతా ఉన్నాం, రేపొద్దున కింగ్ మేకర్ అయినా అవుతాం. కానీ ప్రజలు నిజంగా ఒక జాతీయ సరళిని గుర్తించి అసలు గుడ్ గవర్నెన్స్ అన్నది, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేది భారతీయ జనతా పార్టీ అని నమ్మితే వాళ్ళు మా ప్రభుత్వాన్ని తీసుకురావాల్సి వస్తే తెలంగాణ సస్యశ్యామలం అవుతుంది. 4.5 సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినారు, మా పాలన చూడలే కదా. ఇక్కడ దగ్గర 40 సంవత్సరాల నుంచి ఉన్నాం మేము ఈ ప్రాంతంలో, మేము ఎప్పుడు పరిపాలనకు రాలేదు. ఈసారి మాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే మా పరిపాలన చేసి చూపిస్తాం. రవీంద్రారెడ్డి గారు, పివి నరసింహారావు ప్రభుత్వానికి సంఖ్యాబలం లేనప్పటికీ కూడా ఎన్నో రకాల ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ముందుకు నడిపించారు. నాయకుడు సమర్థవంతుడు అయితే సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా దేశాభివృద్ధి సుసాధ్యం అవుతుందనే వాదన కూడా బలంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుత తరుణంలో సంకీర్ణ ప్రభుత్వాల ఆవశ్యకతను ఎట్లా చూడాలి? 10 సంవత్సరాల పరిపాలన 2004 నుంచి 2014 వరకు యూపీఏ ప్రభుత్వం నడిచిన తర్వాత మా మీద అనేక కరప్షన్ ఛార్జెస్తో పాటు యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని ఒక అవకాశంగా తీసుకుని మోడీ గారి నాయకత్వ ప్రతిభ గురించి సోషల్ మీడియాలో కావచ్చు, అనేక మాధ్యమాల ద్వారా ఏదైతే ప్రచారం చేశారో, అచ్చే దిన్ లాయింగే, అబ్కీ బార్ మోడీ సర్కార్, ఇలాంటి తాటిలతో పాటు ఏదంటే తీసుకొచ్చిన ప్రతి హామీ ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వం ఏదైనా ఉంది, కేవలం 4.5 సంవత్సరంలోనే ఈ ప్రభుత్వం దేనికి పనికిరాదనే స్థితికి చేరిందంటే అది కేవలం ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. మోడీ గారి మీద ఉన్న భ్రమలు మొత్తం సామాన్యుడికి తొలగిపోయినాయి, రైతులకు తొలగిపోయినాయి, మధ్యతరగతి పేద వర్గాలందరికీ తొలగిపోయినాయి. ఎవరికన్నా తొలగకుండా ఈయనొస్తేనే మళ్ళీ బాగుంటుందని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్క వర్గం, సంపన్న వర్గం, కార్పొరేట్ వర్గం. కాబట్టి కార్పొరేట్ వర్గాలు ఉన్నది లిమిటెడ్, వీళ్ళు మిగతా వాళ్ళందరూ మెజారిటీలో ఉన్నారు. ముఖ్యంగా మీరు చూడండి, మా కరప్షన్ మీద భారీ ఎత్తున ఏదైతే ప్రచారం చేశారో, ఈరోజు మోడీ గారు సాక్షాత్ రఫేల్ యుద్ధ విమానాల కుంభకోణంలో ఆయన ఎటువంటి ఆరోపణలకు గురవుతున్నప్పటికీ ఈ రోజు వరకు నోరు తెరిస్తే ఒట్టు. అంటే గతంలో పివి నరసింహారావు గారిని మౌనముని, లేకపోతే మన్మోహన్ సింగ్ గారిని రోబో అని విమర్శించిన వీళ్ళు ఈయన ఎందుకు ఇంత మౌనం దాలుస్తున్నాడు అంటే సమాధానం చెప్పడానికి ఏ మాట చెప్పాలో తెలియని దుస్థితి. అంటే చౌకీదార్ చోరు హోగా అని చెప్పి నార్త్ ఇండియా అంతా ప్రతిధ్వనిస్తూ ఉంది ఈ రోజున. సోషల్ మీడియాలో మీరు చూడండి, మేము ఈరోజు కొత్తగా ఆరోపించేది కాదు, మా నాయకుడైన రాహుల్ గాంధీ గారు చౌకీదార్ చోర్ బన్గా అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఒక మనిషి ఒక మాట అనిపించుకోవాలంటే రోషం వస్తుంది, కోపం వస్తుంది, దానికి తిరిగి సమాధానం చెప్పాలని ఆలోచన వస్తుంది. కానీ ఏమన్నా నిశ్చలంగా దృఢంగా తొణక్కుండా తనని చెప్పాలనుకున్నది మాత్రమే మన్ కీ బాత్ ద్వారా చెప్పడం తప్ప, ఏదైతే మసిబూసి మారేడుకాయ చేసి మాటలతో గారడీ చేయడం తప్ప ఈ దేశానికి మోడీ గారు చేసింది ఏమీ లేదు. నోట్ల రద్దు వల్ల 50 రోజుల సమయం అడిగారు. 50 రోజుల సమయం తర్వాత నేను కానీ సరైన న్యాయం చేయలేకపోయినా, కాలాదని తేలేకపోయినా నేను నడి రోడ్లో 4 రోడ్ల కూడల్లో ఈ దేశంలో ఏ జంక్షన్కైనా వస్తాను, నన్ను ఉరి తీయమన్న ప్రధానమంత్రి గారు 133 మందిని లైన్లో నిలబెట్టి చంపేశారనే ఆక్రోశం ఈ ప్రజల్లో ఉంది. పేదలు నష్టపోయారు, ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది. కాబట్టి కసి తీర్చుకునే అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు. ఫలితాల గురించి డిసెంబర్ 11వ తేదీన మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంది. 5 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మేము బలంగా నమ్ముతా ఉన్నాం. మీరు చూద్దాం. మోదీ ప్రభుత్వ వైఫల్యాలే తమకు కొండంత బలమని, ఆ వైఫల్యాలే తమను అధికారంలోకి తీసుకొస్తాయని చెప్పి విపక్షాలు కూడా గట్టిగా విశ్వాసంతో ఉన్నాయి. ఆ అంశం ఎట్లా చూడాలి? మోడీ గారి వైఫల్యాలు ఒకవైపున, ఆల్టర్నేట్గా ఇన్ని సంవత్సరాలు పరిపాలించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుకూలంగా ప్రజలు మద్దతు ఇచ్చారంటారు? ఇందాక కృష్ణసాగరరావు గారు చెప్తూ 3 టర్ములు మేము పరిపాలించామంటే ఎన్నో అనుకూలమైన చర్యలు చేసి ఉంటేనే కదా మేము ఇన్నిసార్లు రిపీట్ అయ్యామన్నారు. మరి 60 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ బాగా పరిపాలించిందనే కదా అన్ని సంవత్సరాలు మమ్మల్ని అధికారంలో ఉంచారు. ఈరోజు కేవలం 4.5 సంవత్సరానికే మొహం మొత్తింది ఎందుకని మోడీ గారి ప్రభుత్వం మీద ప్రజలకి? ఈరోజు సామాన్యుడికి అందుబాటులో సిలిండర్ రేట్ లేదండి. రైతు రుణమాఫీ కేంద్ర వ్యాప్తంగా ఎక్కడైనా చేశారా? రైతులకు ఉపయోగపడి చేశారా? ఏదైనా చెప్తే ఫసల్ బీమా యోజన అంటారు, గిట్టుబాటు ధర, అన్ని ప్రచారం చేస్తే పస నాస్తి. విక్రమ్ గారు,
ప్రస్తుత 5 రాష్ట్రాల ఎన్నికలని మినీ సార్వత్రిక ఎన్నికలుగా భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని నిశ్చితంగా పరిశీలించినట్లయితే రాజకీయ అస్థిరతకు ఏ మేరకు అవకాశం ఉందంటారు? రాజకీయ అస్థిరత కాదనండి, కాకపోతే రీఅలైన్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఈ ఫలితాల తర్వాత ఏంటంటే రాజకీయ శక్తుల పునరేకీకరణ జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే ఇవాళ కనుక 5 రాష్ట్రాల్లో కనీసం 4 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ కనుక కైవసం చేసుకోగలిగితే దాని బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. రేపు పొద్దున్న 2019 ఎన్నికల్లో వాళ్ళు ఎందుకంటే కేవలం 4 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిగతా మిత్రపక్షాలతో బేరసారాలు సాగించుకోవటానికి ఎక్కువ సీట్లు సంపాదించడానికి కాంగ్రెస్ పార్టీకి ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా బీజేపీ కూడా కొత్త మిత్రుల్ని కూడా ఎత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తర్వాత వాళ్ళ యొక్క విధానాలని కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి కూడా కొంత వస్తూ ఉంటుంది. అందువల్ల ఏ విధంగా చూసినప్పటికీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు సెమీఫైనల్గా ఏదైతే అభివర్ణిస్తున్నామో అది ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ముఖ్యంగా మనం ఇందాక చెప్పారు మధ్యప్రదేశ్లో కృష్ణసాగరరావు గారు రైతులు అక్కడ 27% గ్రోత్ రేట్ వచ్చింది అనేది. కానీ మనం మందసర్లో జరిగినటువంటి కాల్పులు మనం చూసాం. మందసర్లో 6 రైతులను చంపేసిన పరిస్థితి వచ్చింది. అదే కాక శనివారం నిన్న కాక 2 days బ్యాక్ కూడా ఛత్తీస్గఢ్లో మళ్ళీ జవాన్లో 6 చనిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే మనకి ఒక్కొక్క సంవత్సరానికి పెరుగుతూ పోయింది. అంటే డిమానిటైజేషన్ అప్పుడు ఏం చెప్పారంటే ఈ యొక్క ఉగ్రవాదము తర్వాత నక్సలిజం కూడా తగ్గుతుంది అన్నారు. కానీ ఛత్తీస్గఢ్లో అదొక ప్రధాన సమస్యకి ఇప్పటికీ ఉన్నది ఇది. కాబట్టి అక్కడ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మనం అంటే బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ఖచ్చితంగా మనం చెప్పలేము. కాకపోతే ఏంటంటే మధ్యప్రదేశ్ కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నది. ఇటు అటు ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు కనుక చంద్రబాబు నాయుడు గారు జరిపినటువంటి దౌత్యంతో కనుక బీఎస్పీ లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కనుక వ్యవహరించినట్లయితే ఫలితాలు తారుమారయ్యే పరిస్థితి వస్తుంది. ఇది చివరికి జాతీయ స్థాయిలో కూడా ఒక అంటే రీఅలైన్మెంట్ అనేటువంటిది పార్టీల మధ్య జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ రాజకీయ సమీకరణ నేపథ్యంగా సోషల్ ఇంజనీరింగ్ పాత్రను ఎట్లా చూడాలి? ఖచ్చితంగా అండి. వాళ్ళ సోషల్ ఇంజనీరింగే కాదు రాజకీయ పార్టీల మధ్య ఇన్నర్ ఇంజనీరింగ్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. మన దేశంలో మనం చూసాం రాష్ట్రపతి ఒక దళితుడు, ఇప్పటికి 2 దళితులు కేఆర్ నారాయణ గారి తర్వాత ఇప్పుడు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. స్పీకర్ పదవికి దళితులు ఆ పదవిని అధిష్ఠించినటువంటి పరిస్థితి. ఒక్క ప్రధానమంత్రినే మనం చూసాం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా ఉండగా జగజీవన్ గారికి అటువంటి అవకాశం వస్తే అప్పుడు జరగలేదు. అది చరణ్ సింగ్ గారిని పిలిపించినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఈ దేశానికి ఒక దళిత ప్రధాని అవ్వడానికి ఒక మంచి అవకాశం ఉన్నది మాయావతి గారు కూడా తన బీఎస్పీ పార్టీని గతంలో కంటే కొంత భిన్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో మనం చూసాం వాళ్ళ తమ్ముని కూడా దూరంగా పెట్టారు. ఎందుకంటే బీఎస్పీ పట్ల మిగతా పార్టీల యొక్క వైఖరి కూడా మారే పరిస్థితి వస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ మేమే అధికారంలోకి వస్తాము, రాహుల్ గాంధీ ప్రధాని అవ్వాలని ఏమి లేదు, ముందు మోడీ గారిని గద్దె దించడం అనేటువంటిది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ పాలన పోవాలి, మోడీ గారు దిగాలి, బీజేపీ పోవాలనేటువంటి దాంట్లో సీట్ల సర్దుబాటు కానివ్వండి కొన్ని అంటే త్యాగాలకు కూడా సిద్ధపడేటువంటి పరిస్థితి వస్తుంది. అదే కనుక జరిగితే ఈ దేశంలో 2019 నాటికి ఒక దళిత ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి. బహుశా నేను అనుకోవటం ప్రతిపక్షాలని కూడా ఆ దిశగా ఈ ఎన్నికల తర్వాత ఆ దిశగా పయనించే అవకాశం ఉందండి. దేశంలో 2019 సార్వత్రిక ఎన్నికల వేడి అప్పుడే రాజుకుంటుంది. 5 రాష్ట్రాల ఎన్నికల రాజకీయ సమీకరణాలన్నీ సార్వత్రిక ఎన్నికల దృష్టికోణం నుంచే కొనసాగుతున్నాయి. బీజేపీని అధికారపీఠ నుంచి దించడమే ఏకైక లక్ష్యంగా విపక్షాల ఐక్యత మళ్లీ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల అనుకూల వాతావరణాన్ని ఆవిష్కరింపజేస్తోంది. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.